తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పంట నష్టపోయిన రైతులు అధైర్యపడద్దు. ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ధైర్యం చెప్పారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని రాజుల కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే నష్టపోయిన పంటలను పరిశీలించారు. అకాల వర్షంతో వరి, మామిడి తోట, మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని తక్షణమే నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు కష్టపడి పండించిన వరి, ఇతర పంటలు చేతికందే సమయంలో ప్రకృతి వైపరీత్యంతో అపార నష్టం జరిగిందని ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఇక 10 ఏళ్ల అధికారంలో ఉన్నవారు నష్టపోయిన రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రస్తుతం తాము రైతులు నష్టపోకుండా కృషి చేస్తామని అన్నారు. మొన్న సోమవారం కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా వడగండ్ల వాన పడి తీవ్ర పంట నష్టం జరిగి రైతులు తీవ్ర కలత చెంది ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఈ పంట నష్టాన్ని చూసి నేను ఈరోజు హైదరాబాద్ నుంచి నా పర్యటన ముగించుకొని ఇక్కడికి హుటాహుటిన రావడం జరిగింది. ముఖ్యంగా మనకు నెల్లికూదురు మండలంలో ఉన్నటువంటి రాజుల కొత్తపల్లి, సీతారాంపురం ఈ 2 గ్రామాలు వీరు మొదటి నుండే హైబ్రిడ్ వంటకం అంటే మేల్ ఫీమేల్ అనే వంగడాన్ని వాళ్ళు పెంచుతూ ఉంటారు. మేల్ ఫీమేల్ అది కింట 8,000 రూపాయలు పోయే ఏదైతే వంగడం ఏదైతే ఉందో వరి మొత్తం గింజలు ఏర్పడి మొత్తం ఎండిపోయిన గింజలని కిందకి రాలి 75% పంట నష్టం జరిగింది. అందుకే ఈరోజు మనం వరి పొలాలన్నీ తిరిగి ఎంత నష్టం జరిగిందో నాతో పాటు ఏవో గారు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఉండే వారితో పాటు మొత్తం మేము పర్యవేక్షించినాం. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ మామిడి తోటలు కూడా ఉన్న కాయలన్నీ దాదాపు 60 నుంచి 70% మొత్తం కాయలు కూడా రాలడం జరిగింది. ఈ సంవత్సరం ఏమైనా కూడా ఒక రోజు అది కూడా 1-2 గంటల వ్యవధిలోనే ఆ సుడిగుండం లాగా వర్షం రావడం, సుడిగుండంతో పాటుగా ఈ మొత్తం వడగళ్ల వాన కురడంతో పంట నష్టం తీవ్ర మొత్తంలో జరిగింది. కాబట్టి మనకు నెల్లికుదురు మండలంలో రాజుల కొత్తపల్లి, అదేవిధంగా సీతారాంపురం, సముద్రంలో కూడా నారాయణపురం గ్రామము అలా చాలా గ్రామాలలో తీవ్ర నష్టం జరిగింది. నేను ఒకటే అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి మాట్లాడి ఎంత పంట నష్టం జరిగిందో అదంతా మీరు రోడ్ల మీద నిలబడి అంచనా లేకండి, మళ్ళు తిరిగి కాలువలు తిరిగి ఎంత నష్టం ఉందో అంత అంచనా వేయండి. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా మేము ప్రభుత్వం ద్వారా ఏదో ఒక రకంగా నష్టపరిహారం ఇప్పిద్దామని చెప్పేసి రైతులకు కోరడం, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసులో కూడా తెలియడం జరిగింది.